ఓకే, సో అరటికాయ పకోడీ కావాల్సిన పదార్థాలన్నీ ఇక్కడ సిద్ధంగా ఉన్నాయి. సో పకోడీ అంటేనే మనకు డీప్ ఫ్రై కదా. సో ముందుగా మనం ఆయిల్ వేడి పెట్టేసుకుందాం. ఓకే, సో ఇది వేడవుతూ ఉంటుంది. ఈలోగా సో ఇది మనం స్కిన్ తీసేసుకోవాలి. సో తురుము చేసుకుంటే బాగుంటుంది. కొద్దిమంది అలా ఫైన్గా చాప్ చేస్తారు. సో దానికంటే కూడా ఏంటంటే తురుము చేసుకుంటే కొంచెం సన్నగా వచ్చి వేగిన తర్వాత మనకు క్రిస్పీగా వస్తుంది అన్నమాట. ఓకే, సో అలాగే కొంచెం పెద్దగా రంధ్రాలు ఉన్నది మనం ఆ తురిమే దాంట్లో తీసుకోవాలి. దీన్ని ఒక బౌల్లోకి తీసేసుకోవాలన్నమాట మనం. ఓకే, సో కొంచెం స్టిక్కీగా జిగురుగా ఉంటుంది అరటికాయ. నెక్స్ట్ దీంట్లో పచ్చిమిర్చి కొంచెం పొడవుగా చీలికలుగా వేస్తున్నాను నేను. ఓకే, వేగిన తర్వాత ఇది కూడా మధ్య మధ్యలో తగులుతూ కొంచెం స్పైసీగా బాగుంటుంది. సో కొన్ని డిష్లు తయారు చేసుకునేటప్పుడే దానికి తగ్గట్టుగా మనం ఆ కూరగాయలని షేప్ అనేది కట్ చేసుకొని వేసుకుంటే సూపర్గా ఉంటుంది. ఓకే, రైట్. సో ఇవి కూడా ఇదే బౌల్లో వేసేసుకుందాం. నెక్స్ట్ ఇంకొంచెం నేను ముందుగానే తురుము పెట్టాను. సో ముందు తురుముకుంటే ఏంటంటే మనం కొద్దిగా వాటర్లో వేసి పెట్టుకోవాలి, లేకపోతే ఇది నల్లబడిపోతూ ఉంటుంది. ఓకే, సో అలాగే దీంట్లో కొన్ని పొడులు అవన్నీ కూడా వేసేసుకున్నాం. ముందుగా సరిపడా ఉప్పు, అలాగే కొంచెం కారం. సో పచ్చిమిర్చి ఉన్న ఈ కారం అనేది కొంచెం ఘాటు బాగా తెలుస్తూ ఉంటుంది. అలాగే కొద్దిగా పసుపు, కొంచెం గరం మసాలా పొడి కొద్దిగానే, అరటికాయ కాబట్టి కొంచెం దానికి ఆ ఫ్లేవర్ అనేది యాడ్ చేస్తున్నాం. సో మామూలుగా ఉల్లిపాయ అయితే దానికి ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది కాబట్టి సరిపోతుంది. ప్లస్ అల్లం వెల్లుల్లి పేస్ట్. అలాగే కొద్దిగా బియ్య పిండి క్రంచీగా రావడానికి. శనగపిండి. నెక్స్ట్ కొత్తిమీర, అలాగే కరివేపాకు కూడా నేను కొంచెం సన్నగా తురిమి వేస్తున్నాను. ఓకే, సో వీటన్నిటిని మనం బాగా ఒకసారి కలిపేసుకోవాలి.
సో అన్ని ముక్కలకు కూడా మనం వేసుకునేవన్నీ కూడా దీంట్లో బాగా పట్టే విధంగా కలిపేసుకోవాలి. సో కొంచెం నేను నీళ్ళలో వేసి కూడా తీసాను కదా, సో దానివల్ల ఒక్కొక్కసారి మనకు తడి అనేది సరిపోవచ్చు, లేదు అనుకుంటే కొంచెం యాడ్ చేసుకోవాలి. కాబట్టి ముందుగానే యాడ్ చేయకుండా వాటర్ అనేది ఒకసారి బాగా కలిపితే మనకు అవసరం ఎంత అవుతుందో తెలిసిపోతుంది. ఓకే, సో మ్యాక్సిమం మనకి ఇక్కడ వాటర్ సరిపోతుంది. ఓకే, సో దీంట్లో కావాల్సి మనం ధనియాలు వేసుకోవచ్చు, అంటే కొంచెం క్రష్ చేసేసి కొంచెం చేతిలో నలిపేసుకొనైనా, లేకపోతే కొంచెం వాము కూడా, లేదా కొద్దిగా జీలకర్ర. ఎందుకంటే ఇది కొంచెం మనం డీప్ ఫ్రై ఏది తీసుకున్నా హెవీగా అవుతుంది కాబట్టి మన వాళ్ళు ఏంటంటే ప్రతి వంటకాలలో ఏదైతే హెవీగా ఉంటుందో దాంట్లో అరుగుదలకు కూడా ఉపయోగపడేటువంటి దినుసులు యాడ్ చేస్తూ ఉంటారనమాట. సో మన ఇండియాలో చేసుకునే వంటకాలు అన్నింటిలో కూడా సీజనల్గా తగ్గేవి ఉంటాయి. అంటే చల్లగా ఉన్నప్పుడు వేడి చేసేవి, వేడిగా ఉన్నప్పుడు చలవ చేసేవి. అలాగే హెవీగా ఉన్న డిష్లు మనం తీసుకున్నప్పుడు అరుగుదలకు ఏం వేసేసుకుంటే దాంట్లో బాగుంటుంది. సో ఇవన్నీ కలగాపుగా ఉంటుందన్నమాట మనకి. దానివల్ల మనకి ఎక్కువ ప్రాబ్లం లేకుండా ఉంటుంది డిష్ తిన్న తర్వాత కూడా. సో ఇక్కడ కూడా అదే పాలసీ అనమాట మనకు. సో ఇవన్నీ కూడా మీకు కొంచెం కావాలి అనుకుంటే వాటిని యాడ్ చేసుకోండి. ఇక్కడ నేను ఎందుకంటే కొంచెం గరం మసాలా వేశాను కాబట్టి ఇది కొంచెం మనకు లిటిల్ బిట్గా డామినేట్గా ఉంటుంది కాబట్టి నేను ధనియాలు, జీలకర్ర, వాము వాడట్లేదు. సో మీకు కావాలి అనుకుంటే అది యాడ్ చేసుకోవచ్చు. ఎందుకంటే శనగపిండి కొద్దిమందికి పడదు, కొంచెం గ్యాస్లా అవుతూ ఉంటుంది కదా. సో అలాంటి సందర్భాల్లో జీలకర్ర, వాము లేదా ధనియాలు మీరు కొంచెం వేసుకుంటే టేస్ట్ అనేది కూడా బాగుంటుంది. ధనియాలు ఎప్పుడైనా కొంచెం చేతితో లైట్గా నలిపేసి, లేకపోతే చపాతీ పీట పైన పెట్టేసి ఆ కర్రతో కొంచెం ఇలా నలిపేసినా మీకు 2 పలుకుల్లా వచ్చేసినా సరిపోతుంది. పంటి కింద పడ్డప్పుడు సూపర్గా ఉంటుంది అనమాట. ఓకే, ఆయిల్ కూడా వేడైపోయింది. ఓకే, సో ఇలా కొంచెం ముద్దలుగా మనం వేసేసుకుంటే సూపర్గా ఉంటుంది మన అరటికాయ పకోడీ. సో మంట అనేది ఒకసారి మనకంటే ఆయిల్ వేడెక్కిన తర్వాత దాన్ని మళ్ళీ కొంచెం సిమ్లోకి మార్చుకొని ఫ్రై చేసుకోవాలి. తురుముకున్న లోపల వరకు కూడా మనకు బాగా ఇది మగ్గాలి కాబట్టి కొంచెం చూసి చేసుకుంటే మనకు బాగుంటుంది. ఓకే, సో చాలామంది ఏంటంటే ఆనియన్ పకోడీ కానీ లేకపోతే పాలకూర పకోడీ వేసిన వెంటనే అలా కలిపేస్తూ ఉంటారు. ఎప్పుడు కూడా అలా కలపకూడదు. ఒక 3-4 నిమిషాలు అలా దాన్ని వదిలేస్తే మనం అది మెల్లిగా ఆ ఆయిల్లో కొద్దిగా వేగిన తర్వాత ఆ బాండింగ్ అనేది వచ్చేస్తుంది దానికి. సో అది వచ్చినప్పుడు మీరు కలిపితే అది ముక్క మనం ఎలా వేసామో ముద్దలాగా అలాగే ఉండిపోతుంది. వెంటనే కలిపేశారనుకోండి, సో అది విడిపోయి మీకు పకోడీ అనేది సరిగ్గా రాదు, ప్లస్ ఆయిల్ అనేది కూడా మీకు బాగా వేస్ట్ అయిపోతుంది అనమాట. సో ఇది ఒక చిన్న టిప్సే ఉంటాయి. కొత్తగా చేసే వాళ్ళకు, రెగ్యులర్గా చేసే వాళ్ళకి ఐడియా ఉంటుంది. అలాగే కొత్తగా చేసే వాళ్ళకి, దీని గురించి ఎక్కువ నాలెడ్జ్ లేని వారికి ఈ టిప్ అనేది ఇస్తున్నాను. సో కొంచెం సేపు అలా వదిలేసి మనం ఆ తర్వాత కలిపేసుకుంటూ అన్ని వైపులా మనకు ఆ గోల్డెన్ బ్రౌన్ కలర్ వస్తుంది కదా, బంగారు రంగు, అది వచ్చేంత వరకు వేయించేసుకుంటే మనకు పకోడీ రెడీ అయిపోతుంది. ఇది వేగడానికి కొంచెం టైం తీసుకుంటుంది. ఓకే, సో మన పకోడీ రెడీ అయిపోయింది. సో ప్లేట్లోకి తీసేసుకున్నాం. ఓకే, సో ఇది మనకు ఆనియన్ పకోడీలా కలర్ అయితే రాదు, ఎందుకంటే ఆనియన్ మనకు కలర్ బాగా మారుతుందన్నమాట వేగిన తర్వాత. సో ఇది అరటికాయ కాబట్టి కరకరలాడుతూ వచ్చే విధంగా మనం వేయించేసుకొని తీసేసుకోవడమే.
సో ఈ మాత్రం కలర్ అనేది మనకు లైట్ గోల్డెన్ కలర్ సరిపోతుంది. ఓకే, సో వేడివేడిగా గుమగుమలాడుతూ అరటికాయ పకోడీ రెడీ అయిపోయింది. దీనికి కావాల్సిన పదార్థాలు అలాగే దీని తయారీ విధానం మీకోసం మరోసారి. అరటికాయ పకోడీ తయారు చేసుకోవడానికి కావాల్సిన పదార్థాలు: అరటికాయ, ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పొడి, కరివేపాకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, బియ్యపిండి, శనగపిండి, కొత్తిమీర, నూనె. అరటికాయ పకోడీ తయారు చేసుకునే విధానం: ముందుగా స్టవ్ ఆన్ చేసి డీప్ ఫ్రైకి నూనె వేడి చేసుకోవాలి. ఇప్పుడు అరటికాయ తొక్క తీసి పెద్దగా తురుముకొని మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని పొడవుగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి, సరిపడా ఉప్పు, కారం, పసుపు, గరం మసాలా పొడి, అల్లం వెల్లుల్లి పేస్ట్, బియ్యపిండి, శనగపిండి, కొత్తిమీర, తరిగిన కరివేపాకు వేసి కలుపుకొని వేడి నూనెలో పకోడీ ముద్దలా వేసుకొని డీప్ ఫ్రై చేసుకొని ఆ ఫ్రై ప్లేట్లోకి తీసుకొని సర్వ్ చేసుకుంటే అరటికాయ పకోడీ రెడీ.